పేరమ్మా? మంజుల గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రామంతపూర్కి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? స్కిన్ అర్టికేరియా ర్యాష్, దద్దులు వస్తుండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? దద్దులు అయితే 1 year అయిపోయింది, కానీ మైగ్రేన్ అయితే 7 years అవుతుంది. 7 years నుంచి ఎక్కడెక్కడ వాడినావు మరి మందులు? ప్రైవేట్ హాస్పిటల్, హోమియోపతి కూడా ఆడినా సార్, తక్కువ కాలేదు. వేరే హోమియోపతి వాడినా తక్కువ కాలేదు? తక్కువ కాలేదు. అలోపతి వాడినా, హోమియోపతి వాడినా, మళ్ళీ మీరు టీవీలో యాడ్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఎన్ని రోజులు వాడినావు? 1 month అయింది సార్. ఇది సెకండ్ విజిట్. అవును సార్. ఎట్లుంది 1 monthలో? బెటర్గా ఉంది సార్. ఏమేమి బెటర్ ఉంది మొత్తం సిమ్టమ్ చెప్పు. మైగ్రేన్ 1 monthలో ఒక్కసారి వచ్చింది అంతే తప్ప ఏమనిపించలేదు సార్. చాలా మెడిసిన్ మంచిగా పనిచేస్తుంది. మరి 7 years నుంచి ఉన్న సమస్య 1 monthలో క్లియర్ అయిపోయిందంటే టాయిఫాయిడ్ యాక్షనే కదా? ఇది ఎట్లుంది? స్కిన్ కూడా తగ్గింది సార్. స్కిన్ ఎలర్జీ ర్యాష్ రాక బంద్ అయిపోయింది. అర్టికేరియా ర్యాష్ అంటారు, ఫుడ్ ఎలర్జీ వల్ల ఇవన్నీ దద్దులు వస్తాయి. ఏం సార్ మేడమా? ఎట్లా ఉంది ఇప్పుడు మేడం? హ్యాపీ ఉందా? వెరీ గుడ్. మరి అందుకే ప్రజలకు తెలవడానికి హోమియోపతి అంటే లేటు, స్లో, తీపి గుళికలు మెల్లే పనిచేస్తాయి అనుకుంటారు కదా, అది కాదు అని నిరూపిస్తాం. మీరు వేరే హోమియోపతి వాడినా ఫెయిల్ అయినా మళ్ళీ మీరు హోమియోపతి మీద విశ్వాసంతో మా దగ్గరికి వచ్చారు. అయితే ప్రజలకు ఏం తెలవాలంటే హోమియోపతిలో మంచి డాక్టర్ ఉంటేనే పనిచేస్తుంది, కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ వాడితే పనిచేస్తుందని తెలవాలి. అందుకే ఇప్పుడు కరెక్ట్ డాక్టర్ కాకపోతే అంతకుముందు వాడినా వాడి తాత్కాలికంగా తగ్గింది. ఇక్కడికి వచ్చినాక అసలు సెకండ్ థర్డ్ డే నుంచే స్టార్ట్ అయింది. మరి సెకండ్ థర్డ్ డే నుంచే మార్పు వచ్చిందంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ.